ఓర్చుకో అమ్మా, ఓర్చుకో. కొంచెం ఓర్చుకో, ఒక గంట ఆగితే ఆ దేవుడు కరుణిస్తాడు. ఆయన లేవాలి, ఈ మంటలు ఆరాలి. ఈ కంటిలోని ఒక్క బొట్టు ఈ మంటల మీద పడినా ఈ ఊరే కన్నీరు పెడుతుంది. ఈరోజు మన ఊరాచారం నా వల్ల గోదావరిలో కలిసేలా ఉందిరా. భగవంతుడా, ఒక్క 5 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు నా ఈ పిల్లడ పిలిచి తండ్రి. సన్నని చినుకులు వడగలుగా మారి పిడుగుల రూపంలో బయటకు వస్తున్నాయిరా. నాలోని బాధ అనిచేది ఇప్పుడు. ఇంకొక 5 నిమిషాలు అంతే, నీళ్ళు సిద్ధంగా ఉంచుకోండి. ఆగు, ఎవరు చెప్పారా డెలివరీకి టైం అయిందని? ఆ దేవుడు నిద్ర లేచే వరకు ఈ ఊరు ఒత్త కూడా పోసుకోదు. ఇంకా 5 నిమిషాలు లేట్ అయితే ఆవిడ పేరు ముందు లేట్ పడుతుంది. అది చచ్చినా ఆ బిడ్డ వచ్చినా ఆ దేవుడు మంచం దిగి నేల మీద పడ్డాకే నీ కత్తి దాని ఒంట్లో దిగాలి. శభాష్ రా సమ్రా. ఇంకా నా వల్ల కాదురా, నా వల్ల కాదు. ఒక్క చుక్క కింద పడ్డా నేను చంపేస్తానురా. గొంతులో ప్రాణం పైకి పోవాలి గాని గుంటలో నీళ్లు కిందకి రాకూడదు. దేవుడు లేస్తాడు, 5 నిమిషాల్లో లేస్తాడు. ఓర్చుకో. రాయుడు గారు నిద్ర లేచారు. నీవు శారదా లగెత్తండి. రాత్రి చాలా భయం వేసిందనయ్యా. ఇప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళకన్నయ్యా. రాత్రే కదరా మనం అందరం కలిసి పడుకున్నాం. ఎప్పుడో రాత్రి చూసామన్నయ్యా, నిన్ను చూడకుండా ఒక్క అరగంట కూడా ఉండలేకపోతున్నా. నిన్ను చూసి చాలా రోజులైనట్టుంది అన్నయ్య. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావన్నయ్యా? అసలు ఎక్కడికి వెళ్ళారండి? ఇంట్లో దోమలు కుడుతున్నాయని అలా పక్కనే ఉన్న గడ్డివాం దగ్గర పడుకున్నా. మన రత్తాలు వాళ్ళ ఆయన ఊళ్ళో లేడంది. సరే అని తను తోడుగా తీసుకెళ్ళా. మీ సావుకటే మీ కుటుంబాన్ని నుంచి మిమ్మల్ని విడదీయాలయ్యా. అప్పటి వరకు మేము కళ్ళు తెరిస్తే మా కళ్ళ ముందు ఉండాలి, కళ్ళు మూస్తే మా కళ్ళలో ఉండాలయ్యా. నమస్కారం రాయుడు గారు. నమస్తే. ఏం జడ్జి గారు ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. రాయుడు గారు, మీ కుటుంబం గురించి వినడమే గాని ఇప్పుడే చూస్తున్నాను. ఒక్కసారి మీ కుటుంబ సభ్యుల్ని నాకు పరిచయం చేయండి రాయుడు గారు. వాళ్ళు నా తమ్ముళ్ళు. నమస్కారం. మొత్తం ముగ్గురా? కాదు, నలుగురు. వాడు వేరే షూట్లో ఉన్నాడు. వీళ్ళు నా చెల్లెళ్ళు. నమస్కారం తల్లి.
వీళ్ళు నా భార్యలు, నమస్కారం అమ్మా. వీళ్ళు నా బంధువులు. నమస్కారం. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన, ఆ, ఇష్టమైన, ప్రాణమైన ఆ. మరో మనిషిని మీకు పరిచయం చేయాలి. ఆవిడే నమస్తే తల్లి. ఆవిడ మా పని మనిషి. ఆ? తను వాళ్ళ అమ్మాయి, నాకు కూతురు లాంటిదే. ఆహా. ఆ ఫోటోలోని వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన? చనిపోయారా? అయ్యో లేదండి, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మళ్ళా ఎప్పుడొస్తాడు? నెక్స్ట్ సీన్కి వచ్చేస్తాడండి. ఈ అనుబంధాలు, ఆప్యాయతలు చూసిన తర్వాత నాకు ఒక కోరిక కలుగుతుంది రాయుడు గారు. మీరు కాదనరనే ధైర్యంతో అడుగుతున్నాను. అడగండి. నాకు ఒక్కతే కూతురు. ఆమెని మీ కుటుంబంలో సభ్యురాలుగా చేసుకుంటారని. తప్పకుండా. నా భార్యలకు అభ్యంతరం లేకపోతే తనను నేను పెళ్లి చేసుకుంటా. అయ్యో, మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు. మీ పెద్ద తమ్ముడికి ఇచ్చి చేస్తారని. తప్పకుండా తప్పకుండా ఒక మంచి రోజు చూసుకొని మీ ఇంటికి అమ్మాయిని చూసుకోవడానికి వస్తాం. ధన్యుణ్ణి రాయుడు గారు, ధన్యుణ్ణి. రండి రండి రాయుడు గారు. మీలాంటి పెద్దలు మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని మీ కోడలుగా చేసుకోవటం ఇంకా రాయుడు గారు ఏంటి బావగారు? బావగారు అని పిలవండి. సంతోషం. రండమ్మా. త్వరగా అమ్మాయిని పిలిపించండి. మా వాడు అసలే ఆగలేకపోతున్నాడు. మా వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి. కక్కొచ్చినా ఏమొచ్చినా ఆపుకోలేడు. త్వరగా మీ అమ్మాయిని పిలిపిస్తే ఆ కళ్యాణం ఏదో చేసేద్దాం. అమ్మా జయమాలిని, అమ్మాయిని చూసురా. కూర్చోమ్మా. నువ్వు కూడా అబ్బాయిని చూడమ్మా. మా అమ్మాయి అని చెప్పుకోవడం కాదు కానీ అసలు ఈ కాలపిల్ల కాదు బావగారు. రాత్రంతా బయట తిరిగినా కోడి కుయ్యకు ముందు ఇంటికి వచ్చేస్తుందండి. మళ్ళా ఊరంతా నిద్రలేగిస్తే తప్పుగా అనుకుంటారు కదా. తను తిరిగే స్నేహితుల్లో పచ్చి తాగుబోతులు, తిరుగుబోతులు ఉన్నారు. కానీ ఆ విషయాన్ని తన మనసులోనే పెట్టుకుంటుంది కానీ స్నేహితుల గురించి ఎప్పుడూ చెడుగా చెప్పింది లేదు బావగారు. దీని చిన్నప్పుడే నా భార్య కారు డ్రైవర్తో కలిసి పక్క సందులోనే కూరగాయల మార్కెట్కి వెళ్ళి తప్పిపోయారు. అప్పటి నుంచి ఎంత వెతికించినా మా డ్రైవరు కనపడలేదు, నా భార్య దొరకలేదు. అమ్మ నాకు చాలా ప్రేమ పంచింది నాన్న. అది ఊరంతా పంచుతానంటుంది నా బిడ్డ. నేను కాదనలేదు. అలాంటి నా కూతురు ఇవాళ మీ కోడలవటం నిజంగా నా అదృష్టం బావగారు. ఈ రోజు నుంచి మీ అమ్మాయి మా ఇంటి బిడ్డ. అమ్మాయి నచ్చిందా బాబు? నచ్చిందా? వాడికేం తెలుసు అన్నయ్య గారు, చిన్న పిల్లాడు. ఇప్పటికీ ఆకుని చెవులో పువ్వుని నోట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇకంత శుభం అన్నమాట. ఇక తాంబూలవి మార్చుకుందాం. ఒక నిమిషం ఆగి, నేను చెప్పేది నువ్వే వచ్చు వీళ్ళకి. ఒకసారి నా మాట విను. నేను చెప్పేది నేను ఒక్క క్షణం కూడా ఉండను. ప్లీజ్. అమ్మా శారదా, పెద్దవాళ్ళు వచ్చారమ్మా, మనల్ని చూస్తున్నారు. అమ్మాయికి పెళ్లి చూపులమ్మా.
ఈ టైంలో నువ్వు ఇలా అలర్ట్ చేస్తే దాని జీవితం నాశనం అవుతుంది తల్లి. లోపలికి వెళ్ళు, తర్వాత మాట్లాడదాం. ఇక్కడ మీ కోడలు కాపురం కాలిపోతుంటే మీరు ఆ మంటల్లో మీ కూతురు పెళ్లికి కాఫీలు పెట్టిస్తున్నారా? ఈ ఇంట్లో నేను ఇంకొక క్షణం కూడా ఉండను. ఒక్క నిమిషం తల్లి, అసలు ఏం జరిగిందో నాకు చెప్పమ్మా. ఈయన మంచోడని 6 నెలల క్రితం నాకు పెళ్లి చేశారు. మొదట్లో బాగానే ఉన్నాడు, ఆ తర్వాత ఒక రోజు మందు కొట్టాడు. కొన్ని తాగింది దిగాక మంచోడుగా ఉంటాడు అనుకుంటే ఈ మధ్య చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడు. ఊరవతల చిన్నిళ్ళు కూడా పెట్టేశాడు. మీరే చెప్పండి రాయుడు గారు, ఈ ఇంట్లో నేను ఉండాలా, వెళ్ళిపోవాలా, ఈయన్ని వదిలేయాలా, అక్కర్లేదా? ఎస్, వదిలేయాలమ్మా. వదిలేయాల్సింది నీ భర్తను కాదు, అతనిలోని లోపాలు. ఆశ్చర్యపోతున్నావు కదూ? ఒక మగాడి బాధ సాటి మగాడిగా నేను చెప్తానమ్మా. ఆడదాని ప్రేమ వెలిగించిన అగరొత్తి లాంటిది. ఒకడు వెలిగించగానే కొన్ని గంటల్లో బూడిదైపోతుంది. కానీ మగాడి ప్రేమ దీపం లాంటిది. తను కాలుతూ కూడా నలుగురిని వెలిగించుకుంటాడు. ఆ వెలుగులో ఆనందాన్ని వెతుక్కుంటాడు. చూడమ్మా శారద, నువ్వు కాకిలోని నలుపును చూస్తున్నావు, నేను దాని రెట్టలో తెలుపును చూస్తున్నాను. మొగడు మందు కొట్టొస్తే నిన్ను కొట్టలేదని సంతోషపడాలి గాని బాధపడకూడదమ్మా. ఇక చిన్నిల్లు సంగతి అంటావా? రుచిగా ఉందని లొట్టలేసుకుంటూ సగం తిన్న బిర్యానీలో కుక్క మూతి పెట్టిందని తెలిసాక దాన్ని పారేసుకుని ఆకలిని చంపుకోవడం కంటే నాకింది మనింటి కుక్కే కదా దాని మూతిపళ్ళు రాలగొట్టి ఇంట్లో కట్టేయాలి. నీ భర్త కూడా అలాంటి కుక్కలాంటి వాడేనమ్మా. ఆడదానికి వయసొచ్చాక 3 ముళ్ళేసుకొని 90 ఏళ్ల జీవితం గురించి కలలు కంటుంది. అదే మగాడు 3 ముక్కలాడి 90 ml మందేయాలని కలలు కంటాడు. హౌస్లోనికి హౌస్ కీపింగ్కి తేడా తెలియని అమాయకపు జాతి అమ్మా మా మగజాతి. పండగ పూట తినే పాయసం రుచి గురించి మీకు తెలిసి ఉండొచ్చు. కానీ గరళం కంటే చేదుగా ఉన్న బ్రాందీని కక్కలేక మింగలేక తాగే ఆ బాధ ఒక్క మగాళ్లకు మాత్రమే తెలుస్తుంది. కష్టాల్లో ఓదార్చిన మందును సుఖాల్లో మర్చిపోకూడదని తాగడమే కాని మాకు మాత్రం తాగాలని ఆశుంటుందా తల్లి? చివరిగా ఒక్క మాట, కష్టాలు పొంగల్లో మిరియాల్లా మనకే వస్తాయి, కానీ సంతోషాలు ఉప్మాలో జీడిపప్పులా పక్కనోడుతూ ఉంటాయి. ఎదుటివాడి ఉప్మాలో కూడా పనికిరాని కరివేపాకుంటుందని సర్దుకుపోవడమే జీవితమమ్మా. రాయుడు గారు, నన్ను క్షమించండి. రాయుడు గారు, నన్ను క్షమించండి. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఈ రోజు నా 2 బిడ్డల జీవితాన్ని కాపాడారు రాయుడు గారు. ఈ శుభ కార్యక్రమాన్ని కూడా మీరే జరిపించండి. తప్పకుండా. రాముడు, పండు, మీరు దీవించండి. మేము దీవించండి. అయ్యా, దేవుడిచ్చిన ప్రసాదం అనుకుని 4 కన్నాను. 3కి పెళ్లి చేయగలిగానయ్యా. ఈ ఊరు ఏమిచ్చినా మీరు తీసుకుంటారు కదయ్యా. ఇది మిగిలిపోయింది, తమరే ఏదో ఒకటి చెయ్యండి అయ్యా. ఈ ఇల్లు, ఆస్తి, ఇంత గొప్ప భర్త, పిల్లలు, చాలా ఆనందంగా ఉందండి. కానీ నాకు ఒకటే లోటు, మన తర్వాత మన పిల్లల్ని చూసుకోవడానికి వీళ్ళొక అన్నయ్య కావాలండి. అచ్చం మీ పోలికలతో
వీళ్ళకొక అన్నయ్యని కందామండి. నువ్వు అడిగితే కాదనగలనా? నానా రాయుడెక్కడా? ఇప్పుడే వస్తున్నాను నాన్న. చూడరా, మీ అన్నం మీద పగ తీర్చుకోవడానికి నీకు ఇదే సరైన సమయం. పర్లేదంటావా? ఏం పర్వాలేదు. అయ్యా, ఎరా రంగా, ఏం కావాలో అడగరా. నీకంటూ ఏమి ఇవ్వలేదు, నువ్వు ఏమి అడగలేదు, చెప్పరా. మా అన్నకు నాకు పడట్లేదయ్యా. తోడ పుట్టినవాడని చాలా సహించాను. అడ్డమైన దానాలు చేసి ఆస్తి మొత్తం పోగొట్టాడు. ఇప్పుడేం కావాలరా? కొద్దిగా ఈ కత్తి తీసుకొని వాడిని చంపి పెట్టండి అయ్యా. నాయుడు, అన్యాయంగా మా నాన్నని చంపేశావు. గుర్తుంచుకో, ఈ నాయుడి కొడుకు నీ కుటుంబం పాలిట సైనికుడిగా మారబోతున్నాడు. నిన్ను, నీ కొడుకుని, ఆడికి పుట్టబోయే కొడుకుని అందరినీ లేపేస్తా. ఏం జరిగింది? మీరు హత్య చేసినట్టు ఇప్పుడే సమాచారం అందింది. తగిన సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట మీకు యావజ్జీవ కారాగార శిక్ష, 2000 రూపాయల జరిమానా విధిస్తూ అరెస్ట్ చేస్తున్నాను. అయ్యగారు నా కోసం చేసిన త్యాగాన్ని హత్య అంటుందా మీ చట్టం? ఇదెక్కడ న్యాయం? మనిషికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే అరెస్ట్ చేస్తారా? ఏ దేశంలో ఉంది చట్టం? నన్ను ఏం చేయమంటారు రాయుడు గారు? 9వ తరగతి చదివి ఊర్లో గాలికి తిరుగుతున్నా నన్ను మీ మనిషి ఒకడు పోలీస్ స్టేషన్లో ఉండాలని నన్ను ఎస్ఐన్ చేశారు. సాటి మనిషిని స్వేచ్ఛగా హత్య చేసుకోవాలని దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నాం మనం. మీరు చేసిన ఈ గొప్ప పనిని అర్థం చేసుకునే సంస్కారం, విజ్ఞత, విజ్ఞానం మాకు లేవు సార్, మాకు లేవు. అయ్యా నాయుడు గారు, అయ్యా నొప్పిగా ఉందిరా. సుధా, నేను లేకుండా ఎలా ఉండగా? పర్వాలేదండి, బిడ్డలతో నేను ఉండిపోతాను. అయ్యో, ఈ పాడు సమాజం నిన్ను మనశ్శాంతిగా బతకనివ్వదు. ఇంతమంది పిల్లల్ని చూసుకుంటూ భర్త లేకుండా ఎలా బతకగలం? వద్దండి. రాయుడు, బిడ్డలు జాగ్రత్త. ఈ రోజు నుంచి వీళ్ళంతా నీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కాదు, నీ బిడ్డలు. ఎక్కడికి వెళ్ళనురా. నీ కష్టం వస్తే ఒక్కసారి నాన్న అని పిలవరా. ఆ సమాధిలోంచి అయినా లేచొస్తా. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయనిదేమనగా, ఊరికి కొత్తగా వచ్చిన యాండ్రాయిడ్ తన తండ్రి పెదరాయుడు అని ఆస్తిలో వాటా పంచమని రచ్చబండిని ఆశ్రయించడం వలన గ్రామ పెద్దలందరూ రేపు 11 గంటలకు రాయుడు గారింటికి రావాల్సిందిగా కోరుచున్నాము.
ఎందుకొచ్చారు? తన తాత పాపారాయుడు గారు ఆస్తి తనకు కూడా కావాలంటూ పంచాయతీలో ఫిర్యాదు చేశాడయ్యా. మస్తా గారు, ఆ దస్తావేజులు ఇవ్వండి. అయ్యా మరి మా సంగతి ఏంటి? అడగరేంటి? అవునన్నయ్య. ఈరోజు మీ పన్మేష్ కొడుకొచ్చాడు, రేపు ఆ పాలదం కూతురు వస్తుంది. ఇలా వచ్చినోళ్ళంతా మీ సంతానమేని తెలిసాక అదిగో ఆ కాముడు చెప్పినట్టు మా ఆయన వాటా కిందో బాత్రూము, నాకో సబ్బు బిల్ల, నా పుట్టబోయే బిడ్డకు ఒక బొట్టు బిల్ల, ఇదే మిగులుతుంది. అయినా ఊరి జనాభా కన్నా అన్నయ్య పిల్లల సంఖ్య ఎక్కువైపోతుంది. వాళ్ళందరూ ఇంటి మీదకి వచ్చేలోపు మా ఆస్తి మాకు ఇచ్చేస్తే మా బతుకులు మేము బతికేస్తాంగా. అవునన్నయ్య, మా ఆస్తి మాకు కావాలంతే. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారయ్యా? ఉన్నప్పటి నుంచి ఆయన మిమ్మల్ని సాగుతూ ఉన్నారు. ఈరోజు పెరిగి పండయ్యాక మా దారి మేము చూసుకుంటా ఉండడం న్యాయం కాదయ్యా, న్యాయం కాదు. ఏ ఆయన నీకో కొడుకునిచ్చాడా? వాడి పేరేంటి? ఐఫోనా? ఎరా, ఆస్తి కావాలా? 4 బ్రష్లతో తోముకుంటే ఎక్కడ విడిపోతామో అని నా బ్రష్ టూత్ పేస్ట్ నీకు త్యాగం చేసినప్పుడు అప్పుడు అడగాల్సిందిరా అన్నయ్య ఆస్తి కావాలి అని. ఎరా, నేను వాడి పారేసిన లంగోటాలు మార్చి మార్చి చొక్కాలు చేతిగుడ్డలుగా వాడారే, అప్పుడు అడగాల్సిందిరా అన్నయ్య ఆస్తి పంచు అని. నువ్వు 6 నెలల పసికందుగా ఉన్నప్పుడు పాల కోసం ఏడుస్తుంటే నిన్ను తీసుకెళ్లి పసుల దొడ్లో కట్టేశానే, అప్పుడు అడగాల్సిందిరా అన్నయ్య నాకు ఆస్తి కావాలి అని. మా తండ్రి గారు పాపారాయుడు పోలికలు నాకు, నా పోలికలు ఆండ్రాయిడ్కి. అసలు మా కుటుంబంలో ఏ పోలికలు లేని మీకు ఎందుకు ఇవ్వాలరా ఆస్తి? ఆస్తి లేదు, గీస్తి లేదు. గెట్ అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! అని నేను అనొచ్చు, కానీ అనగలనట్రా? అనలేను. ఎందుకంటే మీరంతా నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు. రక్తం తాగిన దోమ కూడా వెళ్ళేటప్పుడు కృతజ్ఞతగా ఏ మలేరియానో టైఫాయిడో వదిలి వెళ్తుంది. కానీ రక్తం పంచుకొని పుట్టిన మీరు ఈ అన్నయ్య కోసం ఆస్తి కూడా వదల్లేకపోతున్నారు కదరా. గుమస్తా గారు, నా యావదాస్తి నా తమ్ముళ్లకు, చెల్లెళ్లకు వాళ్ళ పేర్ల మీద రాయండి. నాకు చిల్లి గవ్వ కూడా అక్కర్లేదు. ఇక ఈ ఇంటికి నాకు ఎటువంటి సంబంధం లేదు. లక్ష్మి, సావిత్రి, మీ చీరలు విప్పేయండి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏ చీరలు కట్టుకున్నారో వెళ్ళేటప్పుడు కూడా అదే చీరలు కట్టుకోండి. వెళ్ళిపోదాం. దస్తావేజులు తీసుకురండి. ఇక ఈ ఇంట్లో నా పేరు వినపడితే నా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు బాధపడతారయ్యా. ఈ ఇంట్లోనే కాదు, ఈ దస్తావేజులో కూడా నా పేరు ఉండకూడదు. నేను ఇక్కడ సంతకం పెట్టి వీళ్ళ మనసు నొప్పించలేను. అయ్యా, మొత్తం వదిలేసి మీరెలా బతుకుతారయ్యా? ఎండకు నీడలా, వర్షానికి గొడుగులా నన్ను ఇన్నాళ్ళు కాపాడింది. కష్టాల్లో, సుఖాల్లో నాకు తోడుగా నిలిచింది. నా నిజమైన ఆస్తిని, కుటుంబ గౌరవాన్ని కాపాడింది. ఇదేరా నా ఆస్తి, అంతస్తు. ఇదే మా నాన్నగారిచ్చిన లంగోట. బంగారం లాంటి తమ్ముళ్ళే లేనప్పుడు నాకు మాత్రం ఈ బట్టలెందుకురా? బట్టలెందుకురా?